తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు, పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరొకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతంపై చర్చించారు సీఎం. జూన్ 2 నాటికి ఈ 2 మార్పులు సిద్దమవ్వాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేష్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. మధ్యాహ్నం పూట ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అయితే పలు నమూనాలు కూడా పరిశీలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే తుది నమూనాపై పలు సూచనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే మనం చూసాం, ఇటు తెలంగాణలో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సిగ్నల్ గానీ మార్పులు గానీ కూడా చేసేది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తా ఉంది. అయితే ఇప్పటికే నెంబర్ ప్లేట్ విషయంలో ఇటు టీఎస్ బదులు టీజీని కూడా తీసుకొచ్చారు. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే ఇటు జాతీయ అంటే తెలంగాణ రాష్ట్ర గీత అయినటువంటి జయ జయ తెలంగాణ కూడా ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఇటు పాట రాసినటువంటి అందశ్రీతో పాటు ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి కూడా ఎంచుకున్నారు. దీనికి సంబంధించి కూడా తుది మెరుగులు ఇస్తున్నారు. మేబీ 2 రోజుల్లో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తవుతుంది పాటకు సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ కూడా. అయితే జూన్ 2న ఇటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో దీనికి ఇటు ఈసీ కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ అధికారిక చిహ్నంపై కూడా చిత్రకారుడు రుద్రరాజేష్ తో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చర్చించారు. కొన్ని మార్పులు చేర్పులు చేసే విధంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ చిహ్నం అనేది కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం కూడా మార్చాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని కూడా రాష్ట్ర కేబినెట్లు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇటు వీటన్నిటిపై కూడా చర్చ జరిగింది. అయితే సంబంధ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకు వస్తున్నట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే మనం చూస్తే మాత్రం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు కాకతీయ కళలతో పాటు మరోవైపు ఇటు చార్మినార్, అదేవిధంగా ఇటు తెలంగాణ తల్లి విగ్రహం పైన కిరీటం పెట్టుకొని ఉంటుంది. ఒకవైపు ఇటు బతుకమ్మతో పాటు మరోవైపు ప్రతిబింబాలు ఉన్నాయి కాబట్టి అంటే రాచరిక పోకళ్ళు విధంగా ఆ యొక్క చిహ్నం ఉందని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇటు సబ్బన్న వర్గాలను కూడా ప్రతిబింబించే విధంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావించారు. అయితే ఈ యొక్క చిహ్నం సంబంధించిన మార్పులపై కూడా ఇటు చిత్రకారుడు రుద్రరాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అయితే తెలంగాణ చిహ్నంపై తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అయితే పలు నమూనాలను కూడా పరిశీలించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సూచనలు చేసి కొత్త చిహ్నం రెడీ చేయించినట్లుగా తెలుస్తోంది. అయితే 1-2 రోజుల్లో ఫైనల్ చేసి 2వ తేదీన అంటే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను కూడా తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్ళను కూడా ఘనంగా సన్మానించి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ చిహ్నంపై కూడా ఉండే విధంగా అంటే ఇటు ఇప్పటికే ఇటు టీఎస్ ప్లేస్ లో టీజీని కూడా తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ తెచ్చి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు సోనియా గాంధీని కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ అధికారిక
గీతం అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ పాటను కూడా తెలంగాణ గీతం కూడా ప్రకటించారు ఇప్పటికే. కాబట్టి ఈ యొక్క గీతానికి కూడా ట్యూన్స్ కంపోజ్ చేసే విధంగా ఇటు కీరవాణి కూడా సంప్రదించారు. దీనికి సంబంధించి కూడా తుది మెరుగులు కూడా దిస్తున్నారు. ఇటు మరోవైపు ఇటు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉండే విధంగా ప్రతిబింబించే విధంగా ఉండాలి. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఇటు అసెంబ్లీ సాక్షి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నమూనా ఎలా ఉండాలపై కూడా చిత్రకారుడు రుద్రరాజేష్ తో చర్చించి పలు నమూనాలు కూడా ఆయనకు చూపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రుద్రరాజేష్ కూడా కొన్ని నమూనాలు కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి 2-3 రోజుల్లో తుది నమూనా అయితే ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.